హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖితా కన్స్ట్రక్షన్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. చాలామంది కాల్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ గురించి, ఎంక్వైరీస్ గురించి కూడా కాల్ చేస్తున్నారు. ధన్యవాదాలండి. ఓపిక్గా అందరికీ రెస్పాన్స్ ఇస్తున్నాను. బిజీగా ఉన్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను. నాకు వచ్చిన మెయిన్ ఒక రెస్పాన్స్లో రెయినీ సీజన్లో హౌస్ స్టార్ట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. తప్పేమీ లేదు, స్టార్ట్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఏం రా అంటే ఫౌండేషన్ అంటే స్టార్టింగ్ మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసేది ఎక్స్కవేషన్ అండి. అంటే పిల్లర్ గుంతలు అనేది తీస్తాము. అప్పుడు రెయిన్ పడిందంటే వాటర్ అనేది ఆ గుంతలో ఉండడము, బిల్డింగ్ అనేది లేట్ అవ్వడము, ఆ వాటర్ అంతా మళ్ళీ ఎత్తివేయడం, ఇలా డబల్ ఖర్చు అనేది అవుతుంది. అమౌంట్ పరంగా కావచ్చు, అలానే లేబర్ పరంగా కావచ్చు, మెటీరియల్ పరంగా కావచ్చు. అందుకని చాలా వరకు రెయినీ సీజన్లో స్కిప్ చేస్తారు. అదే కానీ ఫౌండేషన్ కానీ మనం కంప్లీట్ అయి ఉంటే రెయినీ సీజన్లో చాలా మంచిదండి. ఎందుకంటే వాల్స్ రెయిన్ రాకముందు కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. రెయిన్ వచ్చిందంటే డబల్ స్ట్రెంత్ అవుతుంది. ఒకవేళ స్లాబ్ వేసిన తర్వాత రెయిన్ వచ్చినా డబల్ స్ట్రెంత్ వస్తుంది. కాబట్టి రెయినీ సీజన్లో ఓన్లీ ఫౌండేషన్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. అర్లీగా దాన్ని క్లోజ్ చేశారంటే పిల్లర్ గుంతలని మళ్ళీ వర్షం పడినా కూడా మీకు అది హౌస్కి అనేది స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చండి.